ఏం చేయాలో తెలియదా, ఈ చెల్లికి ఏం చేయాలో తెలియదా. అప్పటికి నా కొడుకు పుట్టి 9 నెలలైంది. ఆ బిడ్డని తీసుకెళ్లి నా కొడుకు ఎక్కడ జన్మించాడో అదే రెయిన్బో హాస్పిటల్ పెట్టి డాక్టర్ తోటి స్వయంగా నా జీవిత భాగస్వామితో మాట్లాడించాను. నా కొడుకు ఎలాంటి ట్రీట్మెంట్ కావాలో అదే నా కొడుకు అయితే ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తాను డాక్టర్, నాకు అలాంటి బిడ్డకి నాకు అదే ఇవ్వండి అని చెప్పాను. ఇది ఈ సంఘటన చెప్పడానికి నేనేం చేశానో చెప్పడానికి కారణం కాదు, కానీ ఈ దేశంలో ఎవరైతే బాధలో ఉన్నారో, కండలు కలిగిస్తున్నారో, ఇలాంటి ఆకాశ సౌధాలను నిర్మించడానికి మనకి ఆసరాగా ఉన్నారో అలాంటి వాళ్ళ ధీరస్థితిని చూసి నాకు బాధేసింది. ఈ వ్యక్తులకి ఇలాంటి వాళ్ళకి ప్రభుత్వాలు ఉన్నాయి కదా, ఏం చెయ్యి ఏంటి అని నేను కొన్ని 2 దశాబ్దాలుగా నేను చూస్తానే